మండల స్థాయి సీఎం కప్ క్రీడోత్సవాలను విజయవంతం చేయడానికి ఈ క్రీడా ప్రాంగణంకు అడిగిడినటువంటి వివిధ గ్రామాల సర్పంచ్లో భాగంగా పెద్దమ్మకాడి తండ సర్పంచ్ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలానే దేవన్పల్లి సర్పంచ్ శ్రీ శేఖర్ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఇక ఈ గ్రౌండ్ ఈ క్రీడలకు విచ్చేసి వారం రోజుల నుంచి క్రీడలు అనగానే బాధ్యతాయుతంగా ఉంటూ బాధ్యతలు తీసుకొని ఇక్కడే ఈ గ్రౌండ్లో తిరుగుతున్నటువంటి ఎంతో కృషి ఉన్నటువంటి మరో వ్యక్తి వేదికపై ఉన్నాడు, మన శ్రీ ప్రశాంత్ సార్ గారు కూడా. అలానే ఇక ఈ కార్యక్రమాన్ని అందరికి అందుబాటులో తీసుకొచ్చినటువంటి యంగ్ అండ్ డైనమిక్ బాబాపూర్ ద ఫస్ట్ పర్సన్ ఎండి సమీర్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అలానే మన మండల ఎంపీఓ సార్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ఈ బాబాపూర్లో సెకండ్ పర్సన్ అయినటువంటి మన మంద గోవర్ధన్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అలానే బాబాపూర్ గ్రామ నూతనంగా ఎన్నుకోబడిన పాలక మండలిలో భాగమైనటువంటి వార్డు మెంబర్ విధంగా దేవన్పల్లి సర్పంచ్ శేఖర్ గారు, పెద్దమ్మకాడితండ సర్పంచ్ రమేష్ గారు, ఈ గ్రామ ఉప సర్పంచ్ గోవర్ధన్ గారు, ఇంకా వార్డు సభ్యులు, అదేవిధంగా ఈ పాఠశాల హెచ్ఎం అన్ని విషయాల్లో యాక్టివ్గా నేను నీ గురించి చెప్తా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్న మా శేఖర్ గారు, అదేవిధంగా వార్డు సభ్యులు చెప్పిన వార్డు సభ్యులు, గత కొన్ని రోజులుగా మా పీడీలు ఎవరు భూపతి గారు కానీ చిన్నయ్య గారు కానీ మా మహిళా పీడీలు, తర్వాత వీళ్ళు చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళు ఈ ప్రోగ్రాం సంబంధించిన ఏర్పాట్లకి ఎంత బ్రహ్మాండంగా ముగ్గులు వేసి చూసిరా. ముగ్గులు అంటే అవే ఐ మీన్ కోట్ వేసారు, గట్టిగా చెప్పలు కొట్టండి. వీళ్ళే కాకుండా ప్రైవేటు సంబంధించిన మా ఎంఈఓ గారికి చెప్పంగానే ప్రైవేట్ స్కూల్ సంబంధించిన వాళ్ళకి చెప్తే వాళ్ళ అక్కడ నుంచి కూడా పీటీలను పంపించారు. ఎక్కడున్నా మా పంచాయతీ సెక్రటరీ లేకుండా ఏం జరగదు, ప్రోగ్రాం జరుగుతాయి ఏమన్నా. మా కార్యదర్శులు పక్క గ్రామాల కార్యదర్శులు పాపం ఇక లోకల్లా బాబాపూర్ పంచాయతీ సెక్రటరీ అనగానే మొత్తం ఏర్పాట్లు కూడా చేసిరు.